నువ్వు పూజిస్తున్నప్పుడు నువ్వు దాసుడివి. నిజానికి నువ్వు మమేకం అయిపోయినప్పుడు వాడు నీకు దాసుడు. శివుడు నీకు దేవుడు నీకు దాసుడు అయిపోతాడు. ఇప్పుడు మనకి పూజా విధానం అంటే ఏమిటంటే ఎలిమెంటరీ స్కూల్, కొబ్బరికాయలు కొట్టామా, దండలు వేసామా, కిరీటాలు చేయించి ఎలిమెంటరీ స్కూల్. నెక్స్ట్ స్టేజ్ అక్కడ ఏమంటాడు, దేవుడు అనేవాడు నేను వేరు అని. మెడిటేషన్ నెక్స్ట్ స్టెప్. అక్కడ ఏముంటాడు, దేవుడు నీలో ఉంటాడు, బయట ఎక్కడ ఉంటాడు, కొబ్బరికాయలు కొట్టక ఏమి అగరత్తులకల్లా. తర్వాత థర్డ్ స్టేజ్ ఇది, బికమింగ్ శివ, బికమింగ్ గాడ్ అనేది ఈ సినిమాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్. అతను నేను శివుడు వేరు అనుకోడు. అందుకే శివుడు సాక్షాత్ శివుడిని కొరిబడ్డానికి తీసుకురావడం అనేది ఒక విధంగా చాలా ధైర్యం. అది నేనే షాక్ సార్. ఎట్లా ఒప్పుకుంటారు? ఆ రీల్ మాత్రం పంపించలేదు నాకు లాస్ట్ మినిట్ వరకు. ఎట్లా ఒప్పుకుంటాడు? దేవుడు వచ్చి పెడతాడా అంటే, ఒరే పిచ్చివాడా పెడతాడు. ఆ స్థాయిలో కనుక నువ్వు దేవుడిని నమ్ముతే. అది 8వ రీల్ మాత్రం ఆపారు. 8వ రీల్ ఏంటి సార్ అంటే, సార్ సపరేట్గా మన ఇద్దరం కూర్చోవాలి మీకు చెప్తానని 9th రీల్ వచ్చేసింది. 8th రీల్ మాత్రం ఆపారు. బట్ చూసినప్పుడు అలా ఒక వేరే మూమెంట్. సో ఓకే, దీనికి ఆర్ఆర్లో వాయించేయచ్చు. బట్ దీనికి ఒక శివుడికి ఒక పాట, శివుడే అమ్మ రూపంలో పాడితే ఎలా ఉంటుంది, ఒక అమ్మ రూపంలో పాట పాడితే ఎలా ఉంటుంది అన్నప్పటికీ వెంటనే ఆ ట్యూన్ కంపోజ్ చేసి డైరెక్టర్ గారికి వినిపిస్తే ఆయన అప్రూవ్ చేయడం, వెంటనే దానికి అంత జనరల్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు పాడతాం తన పాడతాం, బట్ గుండెనే గొంతు చేసే పెనివిటి అనే వర్డ్ రాయడం అనేది గొప్ప, అంటే పేరు పెట్టడం అనేది గ్రేట్. అలా ప్రాణం పోసిన శంకరుడా అనేది ఆయన రాసిన విధం ఆ పాటకి అలా తీసుకొచ్చి ఒక 100 కిలోలు బరువు పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇంకా ఆ బరువుని పరువు పోకుండా కాపాడే బాధ్యత మాది కరెక్ట్గా. అది ఎలా దాన్ని ట్రాన్సిషన్ కరెక్ట్గా ఇది పెట్టేటప్పుడు ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్కి ఎలా తీసుకెళ్ళాలి సినిమాలో, చాలా ఎక్సర్సైజ్ చేసాం. ఫస్ట్ అఖండాకే చాలా ఎక్సర్సైజ్. అంటే జగపతి బాబు గారు దానం ఇస్తారు కదా ఇది బిడ్డని, అక్కడి నుంచి కాశీకి ఓ ట్రాన్సిషన్ ఉంటుంది. దానికి కూడా వెరీ ఆర్గానిక్గా దానానికి ఏంటి మంత్రం, అది వెళ్ళినప్పుడు కరెంట్గా శివుడు మన శివుడు దీంట్లో నుంచి నీటి బొట్టు పట్టేటప్పుడు కరెంట్ అంతా ఆఫ్ అయిపోతుంది. కాశీలో ఆఫ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అది మంచి వెలుగు స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టడీయింగ్ ఆఫ్ మోర్ థింగ్స్. యాక్చువల్లీ ఆఫ్టర్ అఖండ కొంచెం లైఫ్లో బ్యాలెన్స్ చాలా బాగా చేసుకోవడం మొదలుపెట్టాను. బ్యాలెన్సింగ్ అంటే ఒక బ్యాలెన్స్ వచ్చింది. అంతవరకు ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని, ఇప్పుడు చదువుతూ పాడుతూ తిరుగుతున్నాను. సో దీని గురించి ఎంత స్టడీ చేయాలి, ఇప్పుడు ఏదో అఖండ సినిమా వచ్చేసింది అనే కాకుండా దీన్ని ఒక సినిమాలాగా చూడకుండా హౌ కెన్ ఐ బీ ద ట్రాన్స్పోర్టర్ ఆఫ్ దిస్, ఈ సనాతన ధర్మం గురించి, ఈ శివుడి గురించి ఎంత ఇప్పుడుండే జనరేషన్కి ఎంత ట్రాన్స్పోర్ట్ చేయగలను మ్యూజికల్గా, హౌ కెన్ ఐ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది పీపుల్స్ ఇయర్స్ అనేది. జనరల్గా మంత్రాలు అందరూ వింటారు, బట్ ఇప్పుడుండే వాళ్ళ ఇయర్కి ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి ది వే దే ఆర్, అంటే మంత్రం అర్థం కాకపోయినా ఆ మ్యూజిక్ అర్థం అవుతుంది. అదే అంతే, బికాస్ దిస్ నోట్ లాంగ్వేజ్, నో లాంగ్వేజ్. సో నేను ఈరోజు చూస్తున్నాను కమెంట్స్ అన్నీ చూస్తాను యూట్యూబ్లో. జూక్ బాక్స్ రిలీజ్ అయిన వెంటనే చాలా రోజుల తర్వాత జూక్ బాక్స్ రిలీజ్ చేశాం. ఇంతకుముందు అది లేదు, సింగిల్గా వెళ్ళేది పాటలు. 9 పాటలు ఒకేసారి రిలీజ్ అయిన తర్వాత వెంటనే కమెంట్స్ చూసాను. రాత్రి 12ంటికి లాంచ్ చేసాం ఇది జూక్ బాక్స్. అంటే ఎంతమంది మేల్కు నుండి దాంట్లో వెంటనే ఒక 1000 లక్షల్లో కమెంట్లు వచ్చేసి అసలు అక్కడ ధైర్యం వచ్చింది. అంటే అంతవరకు కారు జాగ్రత్త తోలుతున్నాం, అక్కడ సీట్ బెల్ట్ వేసింది కరెక్ట్గా, ఓకే ఇంత చేసాము ఆ పని అని. బట్ ఆయన తీసిన సినిమా అంత గొప్ప సినిమా. నేను అదే చెప్తాను, మీరు మనం మ్యూజిక్ కొట్టడం కాదు అక్కడ, బికాస్ నేను ఇండిపెండెంట్గా నేను ఆల్బమ్ రిలీజ్ చేయలేదుగా, ఒక సినిమాకి కదా పనిచేశాను, ఒక చిత్రానికి కదా పనిచేశాను. సో ఆ చిత్రంలో అంత బలం ఉంటేనే ఆ మ్యూజిక్ తీసుకుంటుంది. సో క్రెడిట్ అందరూ ఒక వంట అద్భుతంగా కుదరాలంటే అన్ని పాళ్ళు సమంగా కుడాలి. ఇంకోటి ఏంటంటే మామూలుగా చాలా రకాల డ్యాన్సులు ఉన్నాయి, వాటిని నృత్యం అంటాం, నాట్యం అంటాం. కానీ తాండవం అనేది తాండవం ఎప్పుడవుతుంది? ప్రళయకాల ఆ సౌండ్, తాండవ శబ్దంలోనే ఆ ఒక మ్యూజిక్ ఉంది, ఆ సౌండ్. సో
మామూలు డ్యాన్సులకి శివుడి చేసే తాండవానికి సంధ్యవేళ వేరియేషన్ ఉంటుంది. సో అంత డ్యాన్స్ చేసినప్పుడు ప్రమధులందరూ వాయిస్తుంటారు అక్కడ. ప్రమధులు అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఆ సౌండ్ ఎలా ఉంటుంది, చెవులు బద్దలైపోతాయి. సో మనం వాడు సరదాగా చెప్పినా ఏం చెప్పాడంటే, జాగ్రత్త, నాది కాదు పూచి, ఆ సినిమా రిలీజ్ అవుతుంది, అవన్నీ సర్దుకుని కొంచెం క్లీన్ చేసి పెట్టుకోండి, బద్దలవుతుంది, నాది కాదు అన్నాడు. అది సరదాగా అన్న సత్యం. అదేంటంటే గురుగారు, సౌండ్ కరెక్ట్గా బయటకి ఇది ఇవ్వాలంటే సర్దుకొని కరెక్ట్గా క్లీన్ చేయకపోతే అడ్డుపడి పగులుతాయి. అంతే లేదు, ఇది సరదాగా అన్న సత్యం అంటున్నా. ఈ విషయంలో గురుగారు నేను గురుగారితో కానీ తమన్ సార్తో కానీ నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను కదా అఖండ మొదటి పాట నుంచి. అంటే అంటే ఉద్దేశం మంచిదైతే ఫలితం ఎప్పుడు గొప్పగా ఉంటుంది గురుగారు. నేను వీళ్ళిద్దరిలోనూ బాగా గమనించిన విషయం ఏంటంటే, ఉద్దేశం, మన ఉద్దేశం ఎప్పుడైతే హానెస్ట్గా ఉంటుందో దాని తాలూకు అవుట్పుట్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అంటే మనందరికీ తెలిసిందే, మన విద్య, మన ధర్మం, మన సినిమా ఏదైనా సరే, సినిమా సిట్టింగ్ కానివ్వండి, మ్యూజిక్ సిట్టింగ్ కానివ్వండి, మన శాస్త్రం కానివ్వండి, ఫస్ట్ మనం తర్కం, తర్వాత తత్వం. ముందు తర్కం చెప్పి తర్వాత తత్వం చెప్తాం. లాజికల్. అంటే ఏదో ఒక సందర్భంలో మనం శివుణ్ణి కూడా అడిగాము, అవునయ్యా నేను లేకుండా నాకు పరమార్థం లేదు, నేను లేకుండా నీకు పరివారం ఏడుంది, నేనే కదా నీ పరివారం అని ప్రశ్నించే జాతి మనది. అటువంటి ఉద్దేశంలో నేను డైరెక్టర్ గారితో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ, అంటే మనం ఏదో చెప్పాలి కళ్యాణ్ ఇందులో. అంటే అర్ధజ్ఞానం ప్రమాదం, మీరు ఇందాక అన్నట్టు అర్ధజ్ఞానం ఎప్పుడూ ప్రమాదం. అది ఆనాటి భారతమైనా ఈనాటి భారతమైన, మహాభారతం నుంచి మన భారతం దాకా జరుగుతున్న సమస్య అదే. మనకి సగమే ఫస్ట్ లైన్ తెలుస్తుంది, రెండో లైన్ తెలియదు. ఇందాకట్లాగా అహింసా పరమో ధర్మ అక్కడే ఆగిపోయాడు. కాదు, ధర్మహింస తదైవ అట్లా ప్రతిదీ. అది అద్భుతమైన మాట అఖండాలో చెప్పి, రెండో పాటకు వచ్చేలోపు ఇంకొక మంచి మాట చెప్దాం కళ్యాణ్ అని చెప్పి, స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మం భయాభవ అని చెప్పి అంటే డైరెక్టర్ గారు ఎంత ఫార్వర్డ్ ఉంటారంటే, కళ్యాణ్ నెక్స్ట్ కూడా మనం రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అందరూ, రామో సత్యపరాక్రమ అని చెప్పాలి మనం అనేటువంటి ఒక థాట్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అంటే ఆ నిమిషంలో బ్రతకటం అంటాం గురుగారు. ఆ నిమిషంలో బ్రతకటం అంటే నాకు ఎప్పుడు తమన్ సార్ చెప్తారు, కళ్యాణ్ ఒక పబ్బుకు రమ్మంటే ఎవరైనా వస్తారు కళ్యాణ్, సరదాగా సాయంత్రం ఎంజాయ్ చేద్దాం పబ్బుకు రమ్మంటే వస్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో గుడికి రావడం కష్టం, లేచి గుడికి రమ్మంటే కష్టం. ఆ గుడికి తీసుకొని రావాలి, ఎందుకంటే ప్రతి గుండెని గుడి చేసే సినిమా ఇది, ప్రతి గుండెని గుడి చేసేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి మనం అతను రాసిన పాటలో అమ్మలాగా కాసే ఉమ్మని, అది లైన్ కడుపులో దాచిన ఉమ్మ నీరు నువ్వేనని చెప్పకుండా మారాన్ చేసే మాదేవ. అది అంటే సృష్టి నాకు ఎంత విచిత్రం అంటే, మామూలుగా పిల్లాడు పుట్టిన తర్వాత 4 అడుగులు వేస్తే ఎక్కడ జారిపోతున్నాం, తల్లి తండ్రులు భయపడి గిలగిల్లాడిపో, అలాంటి వాడు గర్భంలో ఆ నీళ్ళల్లో ఆ ఉమ్మ నీటిలో మోస్ట్ అంటే అంత జాగ్రత్తగా ప్రపంచంలో ఇంకా ఎవరు ఉండరు. చలికి వణుకుతుండే సర్వప్రపంచము, చలికి వణుకుతుండే సర్వప్రపంచము, తల్లి కడుపులోని పిల్ల తప్ప. ఏంటండి అది? సో దీన్ని చాలా అందంగా పట్టుకున్న సాహిత్యం. అంటే కళ్యాణ్ అంటే ప్రధానంగా సినిమాకి పెద్ద తెలివితేటలక్కర్లేదు, జనానికి అందరికీ అర్థమయ్యేలా సింపుల్ భాష. బట్ సందర్భాన్ని బట్టి ఈ సినిమాలో అతను ఉపయోగించిన పదాలు, మాట్లాడిన భాష ఎక్స్ట్రాడినరీ. అందుకని కళ్యాణ్ ఇది నీకు టర్నింగ్ పాయింట్ ఒక విధంగా. అలాగే తమన్ గురించి నేను ఒక వాక్యం రాశాను, అతను సౌండ్ అదేమిటంటే, నాదస్వరూపుడైన పరమేశ్వరుడి అఖండ తాండవానికి అనుగుణంగా లయాత్మకంగా శరీరంలోని నాడులు, సిరలు, ధమనులు కూడా ఊగిపోయేలాగా సంగీధమన్ జన్మధన్యం. దాని నుంచి ఒక మాట అన్నాను సార్, మీరు ఇందాక ప్రమాదగణాలు అన్నారు చూసారా, ప్రమాదగణాల్లో మీకు తెలుసు సంగీతం అనేటప్పటికి బృంగీశ్వరుడు, బృంగిలా వాయించారు ఆయన. ఈ సినిమా మొత్తాన్ని బృంగిలాగా మోసారు. ఆ సంగీత శబ్దం అనేది అపర బృంగి అయ్యి ఆయన చేశారని నేను ఆ ప్రయోగం ఉన్నాను. ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళం కాబట్టి ప్రవచనాల్లో ఎక్కువ దిగదు, దిగదే సో మెనీ థింగ్స్ మైండ్లో ఉంటాయి కాబట్టి, సాయంత్రం క్రికెట్ ఆడదాం, నైట్ డిన్నర్ అమ్మాయి వంకాయ కూర, బంగాళదుంప కూర, ఇంత ఆలోచనలో ఉంటాం. లైఫ్ ఒక రోజు అలా ప్లాన్ చేసుకుంటాం. సో ప్రవచనంలో మంచివి కొన్ని దిగవు. బట్ సినిమా ఆయన ఫస్ట్ హాఫ్ నాకు ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిందల్లా సినిమాలో అర్థమైంది. ఓహో ఇది
చూస్తూ ఉంటే సినిమా ఒక రీల్ 1లో అక్కడ మన అష్టదిగ్మనంలో అసలు దీన్ని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకెళ్ళి ఇంకా గుడికి వెళ్ళి తలుపులు మూసేయాలి ఇంకా అసలు ఇంకా ఇంకా అంటే ఇంకా ఎవడు దీని తర్వాత ఇంకా థియేటర్కి బయట ఇంకా వాట్సాప్ ఫేస్బుక్లో ఎవరు చూడకూడదు, ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా లాక్ చేసేయడమే. అంటే 2.5 గంటలు ఇంకా ఏం అసలు ఎవడు ఫోన్ చూడకూడదు. అలాగే శివతత్వాన్ని విష్ణుతత్వాన్ని పరమాద్భుతంగా మిక్స్ చేశాడే. ఇప్పుడు శివుడి ముందు నంది ఉంటాడు, లాంగ్ షాట్లో హనుమంతుడు ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఉంటాడేమో, ఉంది గుళ్ళు కదా, అన్ని పంచారామ అన్నీ ఉండొచ్చు. కానీ ఇందులో విష్ణుతత్వాన్ని తీసుకుని ఆ రామతత్వాన్ని తీసుకుని అందులోంచి గద తీయడం అనేది అంటే శివకేశవులకు అభేదం. ఇప్పుడు ఎంత అంత అంత ఎంత ఎంత పొయిటిక్గా దానికి నిజంగా అంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు దేశంలో మా విష్ణువు గొప్ప, మా శివుడు గొప్ప అనే ఒక దరిద్రమైన ఒక భావన ఉన్నది. మద్భక్త శంకరద్వేషి నా విష్ణు పురాణంలో చెప్తున్నాడు విష్ణువు, మద్భక్త శంకరద్వేషి, మద్వేషి శంకరప్రియ. నా భక్తుడై శంకరాన్ని ద్వేషించేవాడు, శివుడి భక్తుడై నన్ను ద్వేషించేవాడు, యోభవు నరకం యాంతి యావశ్చంద్ర దివాకరం. సూర్యచంద్రులంతవరకు వాళ్ళకి ముక్తి లేదు. ఎందుకంటే రెండు నేనే, ఒకే కాయనికి ఉన్న రెండు నేను. ఈ రెండుని విడదీసి సపరేట్గా చెప్పకుండా చాలా ఆ సోలం ప్లేస్కి ఎప్పుడైతే గద వచ్చిందో తెలియకుండానే విష్ణుతత్వం ఎంటర్ అయిపోయింది. అదొక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. మంచి అన్వయం కూడా